హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి మనం ఓలాలో కంప్లైంట్ ఎట్లా చేయాలి. మనకు ప్రజెంట్ కొన్ని ఇష్యూస్ నడుస్తున్నాయి ఓలాలో. లొకేషన్ ఇష్యూ అండ్ డ్రాప్ ఇష్యూ అండ్ ఎక్స్ట్రా కిలోమీటర్ పోతే మనకు ఫేర్ వస్తలేదు కదా. మళ్ళీ ఇంకోటి ఏంటి, మనం వెయిటింగ్ ఛార్జ్ కూడా రావట్లేదు. కొన్ని సందర్భాల్లో క్యాన్సలేషన్ ఫీజు కూడా రావట్లేదు కదా. అండ్ ఇంకోటి ఏంటంటే, బై మిస్టేక్లో మనం రింగ్ రోడ్ వెళ్ళినప్పుడు ఆ అమౌంట్ యాడ్ అవుతలేదు. ఇంకొకటి, టోల్ గేట్స్ కూడా ఒక్కోసారి యాడ్ అవ్వదు. ఎయిర్పోర్ట్ నుంచి బిల్ అయితే మనం దాన్ని మార్చలేము, దాని గురించి అడిగి వేస్ట్ మనం, ఎందుకంటే అది ఎయిర్పోర్ట్ అందరు కుమ్మక్కై చేస్తున్న బిజినెస్ అది. ఇవి ఏవైతే ట్రిప్లలో మీకు మైనస్ తక్కువ వస్తున్నాయో దీని గురించి కస్టమర్ కేర్ మాట్లాడితే, సరే మీరు కరెక్ట్ వెళ్ళలేరు, మీరు ఇచ్చిన రూట్ వెళ్ళలేరు అది ఇది అంటున్నారు. కాబట్టి మనం చేయాల్సిందల్లా ఒకటే ఆప్షను, అమౌంట్ వస్తుందని చెప్పట్లేను, కొద్దిగా గొప్ప మార్పు వస్తుంది. ఒక 50 మందో 60 మందో 100 మందో మెయిల్ వేస్తే కంపెనీ ఆ బగ్ని ఫిక్స్ చేస్తుంది. ఏదైతే బగ్ ఉందో ఇప్పుడు మనకు ఒక రూట్ ఇస్తుంది, కస్టమర్కి ఒక రూట్ ఇస్తుంది. ఆ రూటు చూపించే దాంట్లోనే మిస్టేక్ ఉంటుంది. ఒకప్పుడు ఏంటంటే మనకి కిలోమీటర్ మారితే అప్డేట్ చేస్తుంది ప్రతి యాప్. ఇప్పుడు కస్టమర్లకు ఫేవర్గా చేస్తున్నాయి. ఆ కస్టమర్లకు ఫేవర్ చేయకుండా మనం మార్చుకోవాలంటే మన దగ్గరే ఉంది పాయింట్. ఎందుకంటే మనం కంప్లైంట్స్ ఇస్తున్నాం కానీ ఆ కంప్లైంట్ ఫీడ్బ్యాక్ తీసుకోవట్లేరు కస్టమర్ కేర్ వాళ్ళు. ఇక్కడ కస్టమర్ కేర్ వాళ్ళకు ఫీడ్బ్యాక్ ఎందుకు తీసుకోవట్లేరు అని నేను అనుకున్న ఉద్దేశం చెప్తున్నా. ఇక్కడ వెండర్స్ ఉంటాయి, ఏవైతే కస్టమర్ కేర్కి ఇది పనిచేస్తున్న ఓలాలా, వాళ్ళు డైరెక్ట్ ఓలా ఎంప్లాయీలు కాదు. ఓలా అనేది ఇప్పుడు నేను డ్రైవర్ కాదనుకోండి, ఒక సంస్థ. నాకు ఇప్పుడు నా చేయి కింద ఒక 50 మందో 100 మందో ఉన్నారు కాబట్టి కాల్ సెంటర్ వాడిని నేను ఓలాతో టైప్ అయిపోతాను. సంథింగ్ మీకు ట్రైనింగ్ ఇస్తారు, సంథింగ్ ఏదో చేసేసి వాళ్ళు ఓన్లీ కంప్లైంట్ తీసుకోవడం ఏదో జరుగుతుంది. బట్ అది ప్రాపర్గా వెళ్ళదు, ఎక్సలెట్ అవ్వదు. మీకు ప్రాపర్గా ఎక్సలెట్ కావాలంటే ప్రాబ్లం పైన మీరు మెయిల్ వేయాలి. వాళ్ళ కంపెనీ మెయిల్ ఐడి ఉంటుంది కాబట్టి కంపెనీ మెయిల్ ఐడికి మనం మెయిల్ వేస్తే వాళ్ళు ఒక రోజు కాకపోతే, రెండో రోజు కాకపోతే, మూడో రోజు చూస్తారు మన మెయిల్ని. మెయిల్ త్రూ అయితే కంపల్సరీ మనకి ఎంతో కొంత పాసిబుల్ మన సొల్యూషన్ వస్తుందని నేను అనుకుంటున్నాను. దానికి ఇప్పుడు నేను ఏదన్నా ట్రిప్ ఇష్యూ ఉంటుంది కదా, ఆ ట్రిప్ ఇష్యూ సెలెక్ట్ చేసి ఒక మెయిల్ అని ట్రై చేస్తాను. ఆ మెయిల్ ఎలా చేస్తాను కూడా మీకు చూపిస్తాను. ప్రాపర్గా ఒక మెయిల్ అని ట్రై చేసి స్క్రీన్ రికార్డ్ పెట్టి దాంట్లో ఇప్పుడు కంటిన్యూ చేస్తాను ఈ వీడియోలో. అలాగే మీకు ఏదైనా ఇష్యూ ఉంటే సేమ్ నా లెక్కనే మీరు ఒక కంప్లైంట్ రేజ్ చేయండి. దాన్ని ఒకవేళ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే సాల్వ్ అయిందని కామెంట్ చేయండి. ఇప్పుడు నేను కూడా పెడతాను, మామూలుగా కంప్లైంట్ రేజ్ చేసిన వీడియో పెడతాను ఎలా చేస్తున్నా అని. మెయిల్ ఐడి నుంచి మన ఏదైతే ఐడి ఉందో దాని నుంచి చేయాలి. మన డ్రైవర్ ఐడి, ఈమెయిల్ ఐడి మనకు ఉన్నా లేకుండా పర్లేదు, మన డ్రైవర్ ఐడి పెట్టేసి మనం మెన్షన్ చేసి ప్రాపర్గా డీటెయిల్గా ఇచ్చి విత్ ప్రూఫ్తో పెట్టినాం అనుకో, మనకి ఎంతో కొంత పాసిబిలిటీ ఉంటుంది మన ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ అవ్వడానికి. నేను పెడుతున్నాను, ఒకవేళ సాల్వ్ అయితే నెక్స్ట్ వీడియో చేసి కూడా చూపిస్తాను. ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు మెయిల్ రాస్తాను వాళ్ళకు, ఎలా రాస్తున్నా ఏ దానికి పంపిస్తున్నానని మీకు చూపిస్తాను. చూడండి మెయిల్కి వెళ్ళాలి. ఇలా మెయిల్ నొక్కేసి ఈమెయిల్కి వెళ్ళిన తర్వాత ఇది మెయిల్ ఐడి, మీ ఇష్టం, అదైనా పర్లేదు వేరేదైనా పర్లేదు. ఇక్కడ నేను ఆల్రెడీ కాపీ చేసుకుని ఇందాక ఆ మెయిల్ ఐడిని, support.ola అండ్ కాపీ చేసుకున్న మెయిల్ ఐడి చూపిస్తాను మీకు. ఇక్కడ మెయిల్ ఐడి వచ్చి కాపీ చేసింది నేను పేస్ట్ చేస్తున్నా. ఎప్పుడు ఉంది ఈ మెయిల్ ఐడి ఉంటుంది చూడండి, support.ola cabs. ఇట్లా టచ్ చేయగానే వచ్చేస్తుంది. ఇలా రావాలా, ఈ బాక్స్ టైప్ వస్తే అది ఓకే, రాకపోతే ఎంటర్ చేయండి మీరు. ఓకే, ఇక్కడ వచ్చేసి సబ్జెక్ట్లో డియర్ సార్ మేడం, ఓకే. కింద వచ్చి నేను మ్యాటర్ ఆల్రెడీ మీకు కామెంట్లు ఇచ్చాను, చూసుకోండి. నేను ఆల్రెడీ కాపీ చేసుకున్నా కాబట్టి పేస్ట్ చేసేసాను. ఇది నేను మ్యాటర్ రాశాను. ఓకే, మ్యాటర్ రాసేసాను. ఇందులో అటాచ్మెంట్స్, నేను ఫైల్ తీసుకున్నా కదా, అటాచ్మెంట్ తీసుకొని ఏదైతే ఫోటో ఉందో నేను తీసుకుంది స్క్రీన్ షాట్ ట్రిప్ అది తీసుకోవాలి. ఓకే, కంటిన్యూ. ఇక్కడ వచ్చేసింది ఇమేజ్. మ్యాటర్ చేసుకోండి, ఇష్యూ విత్ మై డ్రైవర్ అకౌంట్, ఇది రాసేస్తాను. నా ఫోన్ నంబర్, డ్రైవర్ నంబర్, పికప్ టైము అండ్ డేటు, ఇష్యూ రేట్ కార్డ్ ఇష్యూ అండ్ పికప్ పాయింట్ ఇష్యూ.
ఏదైతే మనకు ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ అని వస్తుంది కదా, దాని గురించి కూడా మెన్షన్ చేశాను. ఇక్కడ చూడండి ఈ గుర్తు, దీన్ని టచ్ చేయాలి. సెంట్ మెయిల్లోకి వస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, టు సపోర్ట్. ఇది ఇలా చూడండి, రిప్లై వస్తుంది చూడండి. ఓలా నుంచి రిప్లై వచ్చింది. చెప్పాను కదా ఎంత ఫాస్ట్ వస్తుందో. థ్యాంక్ యూ ఫర్ యూ కనెక్టింగ్ ఓలా, యూఆర్ అండర్స్టాండింగ్ యువర్ కార్నర్ ఓలా రైడ్ అండ్ ఆన్ ది యాప్ a quicker realization. You kindly chat on the website history and section option. Please awareness email address is not monitored for urgent assistant your fast and way. సరిగా ఫ్రెండ్స్ ఎలా చేసుకోవాలని, మీకు ఏదైనా మెయిల్ వేసిన తర్వాత కూడా మీకు కన్ఫర్మేషన్ రాకపోతే మీకు ఆల్రెడీ 90% టోకెన్ నెంబర్ వస్తుంది రిసీవ్డ్ అయినట్టు. దాన్ని బట్టి అది విత్ ఇన్ 1-2 డేస్లో సాల్వ్ అవుతుంది. ఒకవేళ కాకపోతే మళ్ళీ రిపీటెడ్గా మెయిల్ వేయండి. మెయిల్తో కాకపోతే మన యాప్ త్రో అయితే 90% అవ్వదు. మెయిల్ అయితే వేయండి. మెయిల్ వేస్తున్న కొద్దీ ఏంటంటే ఆటోమేటిక్గా చెక్ చేస్తుంటారు. మీకు ఏదైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూస్తే థ్యాంక్ యూ అందరికీ. కొంతమందే చూస్తున్నారు లాస్ట్ వరకు. అండ్ సబ్స్క్రైబ్ అయితే చేస్తలేరన్నా, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి అన్న. చేస్తుంటే మీకు కొత్త కొత్త కంటెంట్ తీసుకొని వస్తుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ అందరికీ.